ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక జాబ్ ఫ్రాడ్ పిటిషన్ రావడం జరిగింది. ఇందులో బాధితులు వచ్చేసి షేక్ అద్రేజా అండ్ ముడావత్ స్వాతి అని, వీళ్ళిద్దరు కూడా హౌస్ వైఫ్స్. అయితే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం మా దృష్టిలో వచ్చింది ఏంటంటే, ఒక వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి అని 2020-2021 సంవత్సరంలో బిఎన్ఆర్ కాలనీ, అంటే వాళ్ళు నివసించే కాలనీ దేవరకొండ మండలంలో రావడం జరిగింది. తనని తాను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఢిల్లీ ప్రాజెక్ట్ లో నేను పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నారు. గ్రాడ్యువల్లీ వాళ్ళ నమ్మకము, వాళ్ళ ట్రస్ట్ ని గెయిన్ చేసుకొని ఆ తర్వాత ఆయన మెల్లగా వారి దగ్గర నుంచి విడతల వారీగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా ఈ ఇద్దరు బాధితురాలు ఎవరున్నారో వాళ్ళిద్దరు హౌస్ వైఫ్స్ కావడంతో, ఒక బాధితురాలకి ఒక కొడుకు ఉండి ఇంకో బాధితురాలకి వాళ్ళ భర్తకి మంచి ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో ఈమె చెప్పిన మాటలు నమ్మి ఒకరు వాళ్ళకి 5 లక్షలు, మరొకరు 12 లక్షలు 12 lakhs ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఉద్యోగం రావట్లేదు ఏంటి, మీరు ఇప్పిస్తానన్నారు కదా అని ఆయనని విపరీతంగా ఒత్తిడి చేయడంతో వీరెవరికి చెప్పకుండా, ఆయన చెప్పా పట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము టీమ్స్ ఫామ్ చేశాము. మా టీమ్స్ లో సిఐ నరసింహులు గారు, 2 teams మెయిన్లీ ఎస్ఐ కోటేష్, నారాయణ రెడ్డి అండ్ హేము నాయక్ అని ఒక హెడ్ కానిస్టేబుల్, వీళ్ళు టీమ్స్ లాగా ఫామ్ చేసి సిడిఆర్ అనాలిసిస్, ఇంకా లక్కీగా అందులో ఒక ఆవిడ డబ్బులు ఇచ్చే టైంలో వీడియోగ్రఫీ తీయించుకోవడంతో ఆయన మొహంని గుర్తుపట్టి తర్వాత ఆయనని మేము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మేము సుమారు 8 లక్షల వరకు డబ్బులని రికవరీ చేశాము. ఎంక్వైరీ చేయడంతో మాకు తెలిసింది ఏంటంటే, ఆయన పేరు మాదిన్న కృష్ణ. సో ఆయన అనంతపురం నివాసి. ఆయనకి ఒక భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సో ఈయనకి ఇటువంటి అలవాట్లు ఉన్నాయని చెప్పి మా ఎంక్వైరీలో ఆల్రెడీ అనంతపురం జిల్లాలో కూడా చాలా మందిని మోసం చేయడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఆయన దేవరకొండకి వచ్చారు. ఇక్కడ బిఎన్ఆర్ కాలేజీలో నివసిస్తూ అక్కడ జనాలని, వాళ్ళ నమ్మకాన్ని అక్కడ గ్యాదర్ చేసుకొని ఇక్కడ జనాన్ని మోసం చేయడం అని కొనసాగించారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ వ్యక్తి చదువుకుంది 7వ తరగతి అండి. 7th క్లాస్ చదువుకున్న మనిషి తనని తాను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా చూపించి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఢిల్లీ ప్రాజెక్ట్ లో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో జనాలు నమ్మారంటే, మన వైపు కూడా ఎంతవరకు నెగ్లిజెన్స్ ఉందనేది జనాలు గ్రహించాలి. సో ఇలా ప్రతి ఒక్క దగ్గర మేము ఈ పర్టికులర్ కేసులో క్రైమ్ నంబర్ 66/25 420 చీటింగ్ కేసు చేశాం. 66/2025 ఎఫ్ఐఆర్ నంబర్. సో 420 ఐపీసీలో మేము కేసు నమోదు చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, జనాలకి ఎవరికైతే తెలుసో ఎవరికి తెలీదో నేను ఒక అవేర్నెస్ లాగా చెప్తున్నాను. చీటింగ్ కేసెస్ లో రికవరీ అని జరగడం అనేది చాలా చాలా కష్టం. ఇవాళ రేపు దొంగలు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది ఏదో ఆన్లైన్ గేమింగ్ అని ఇక్కడక్కడని వాళ్ళు పెట్టేయడంతో వాళ్ళని పట్టుకున్నా సరే మాది కూడా ఒక నిస్సహాయ సిచ్యువేషన్ ఏంటంటే, మీకు రికవరీ చూపించలేకపోతున్నాము, మీకు రికవరీ ఇప్పించలేకపోతున్నాము. అందుకే మీ జేబు నుంచి మీరు ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ముందు 1000 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ 8 లక్షలు రికవరీ వచ్చిందంటే అది ఒక కైండ్ ఆఫ్ అదృష్టమే అని అనుకోవాలి. సో జనానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇలా టెలిగ్రాముల్లో, వాట్సాప్ల్లో ఏవైతే లింక్స్ వస్తాయో, మీరు రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు 1,00,000 రూపాయలు వాళ్ళ ఇస్తే మీకు 40 రోజుల్లో 2 లక్షలు డబ్బులు అవుతాయి, ఇలాంటి అపోహలకి, ఇలాంటి మాటలకి వాళ్ళు విక్టిమ్స్ కాకుండా దయచేసి జాగ్రత్తలు పాటించండి. ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ లాగా వెళ్ళాలి. సో మేము ఇప్పుడు దేవరకొండలో ఎంతో కృషి చేసి మేము ప్రాపర్టీ అఫెన్సెస్ అవ్వకుండా మేము తగ్గించడానికి కృషి చేస్తున్నాము. ఏవైతే ప్రాపర్టీ అఫెన్సెస్ అవుతున్నాయి అవి రికవరీస్ మాక్సిమం ట్రై చేస్తున్నాము. కానీ ఎప్పుడు ఇలా జరగడం చాలా కష్టం. మీ అంతటా మీరు కొంచెము ప్రికాషన్స్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే, మీరు అన్ని ప్రికాషన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఏదైనా మోసం జరిగింది, ఎక్కడైనా దొంగతనం అయింది అని అంటే మా రెస్పాన్సిబిలిటీ రికవర్ చేయడం. అవి
కానీ జనాలు కొన్ని మినిమం ప్రికాషన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి. ఏదన్నా సైబర్ నేరాలు ఏమన్నా సైబర్ క్రైమ్స్ కి గురి అయితే ఇమీడియట్లీ 1930 కి కాల్ చేయండి. ఈ టెలిగ్రామ్ వాట్సాప్ వాటికి గురి కాకూడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.